మా సైడ్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా అయితే ఉంది. కోసన నది పైన అయితే ఉన్నాను. రోజు రోజుకి వాటర్ పెరుగుతూనే ఉంటున్నాయి కానీ అసలు తగ్గట్లేదు అనమాట. ఇక నుంచి మీకు క్లియర్ గా కనబడుతుంది ఎలా ఉంది వాటర్ ఏంటని. వాళ్ళ ఇంటి ఎదురుగా కూడా ఫుల్ గా వాటర్ ఉన్నాయి. కొద్దిగా వాటర్ ఇలా యాడ్ అయిపోతుంది ఇదంతా. గైస్ మనం చూపించాం కదా నత్తరామేశ్వరం శివాలయం. సో అక్కడికైతే వచ్చాను. ఇప్పుడు చూడండి ఒకసారి. మొత్తం అసలు వాటర్ రావడం వల్ల నీళ్ళన్నీ ఇలా గుళ్ళోకి వచ్చేసినాయి. ఏం కనబడట్లేదు. మీకు అక్కడ కనబడుతుంది కదా శివుడు, అక్కడ వరకు వచ్చేసినాయి. ఇది నత్తరామేశ్వరం శివాలయం అన్నమాట. లోనికి వెళ్దాం అనుకుంటే అసలు వెళ్ళడానికి ఏ ప్లేస్ కూడా ఖాళీగా లేదు. అందుకే ఇక్కడి నుంచి తీస్తున్నాను వీడియో. ఆ వంతెన ఎక్కుదాం అనుకుంటే కనుక అక్కడికి క్లోజ్ అయిపోయింది. మీకు కనబడుతుందో లేదో కానీ చూడండి. అటు నుంచి ఇలా పైకి ఎక్కాలి. బట్ అక్కడ క్లోజ్ అయిపోవడం వల్ల ఇలా దూరం నుంచి వీడియో తీస్తున్నాను. ఇది ఏంటంటే వేరే ప్లేస్ అనమాట. ఇప్పుడు టెంపుల్కి అటు ఉంటుంది. సో ఇలా వంతెన మీద కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఏమైనా ప్లేస్ ఉందేమో చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు నేను గోసన నది పైన అయితే ఉన్నాను. ఇప్పుడు 2 రోజుల నుంచి వాన గట్టి కొట్టడం వల్ల ఇదంతా నిండిపోయి శివలయంలోకి అయితే వాటర్ వచ్చేసినాయి. కనబడుతుంది కదా. చేయడానికి పెద్దగానే చేశారు. కాకపోతే ఏంటంటే ఆ వాటర్ ఫోర్స్ వల్ల ఇదిగోండి మీకు కనబడుతుంది కదా టెంపుల్, అదే శివాలయం అనమాట. ఇంకా గుళ్ళోకి అలా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా లోనికి వెళ్తున్నాయి. వేరే ప్లేస్ అంటే ఏం లేదు. కనబడుతుంది కదా మీకు. ఇప్పుడు శివాలయం బ్యాక్ సైడ్కి అయితే వచ్చాం అలా వంతెన నుంచి. ఇక నుంచి మీకు క్లియర్గా కనబడుతుంది ఎలా ఉంది వాటర్ ఏంటని. యాక్చువల్లీ ఏంటంటే లోన్ నుంచి తెద్దాం అనుకున్నాను. కాకపోతే డోర్స్ క్లోజ్ చేయడం వల్ల ఇలాగ వెనకాలని తీయాల్సి వస్తుంది. ఇక్కడ టెంపుల్ ఉంది. ఇక్కడికైతే వాటర్ ఏం రాలేదు. ప్రెజెంట్ బాగానే ఉంది. ఇదిగోండి కనబడుతుంది కదా. ఇక్కడ గోసన నది ఏదో ఏ వాటర్ ఏదో కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఇది నార్మల్ వాటర్ అని చెప్పి లోనికి వెళ్తే కనుక మొత్తం మునిగిపోయే ఛాన్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే చాలా ఎక్కువగా ఉన్నాయి వాటర్. కనబడుతుంది కదా ఇప్పుడు మీకు క్లియర్గా. ఇదిగోండి ఇదంతా వాటర్ అనమాట. నత్తరామేశ్వరం శివాలయం ఇది. అదంతా తిరిగి ఆ వంతెన నుంచి తిరిగి ఇలా వచ్చాం మేము చూపించడం కోసం. మీకు నత్త ఉంటుంది అంటారు కదా నత్తరామేశ్వరంలో. సో ఆ టెంపుల్ అదే. టెంపుల్లోస్ కూడా వెళ్ళిపోయినాయి వాటర్. మింగండి చూసుకోండి ఒకసారి. ఇంత పెద్ద వర్షం ఎప్పుడు రాలేదు. వచ్చినా కూడా ఇంత అలా ఏమీ జరగలేదు. కాకపోతే ఈ ఇయర్ ఏంటంటే మొత్తం వాన రావడం వల్ల మీకు ఎలా చెప్పాలంటే ఇక్కడికి వచ్చి ఉంటే కనుక మీకు బాగా తెలుస్తుంది నత్తరామేశ్వరం శివాలయం దగ్గరికి. ఆ శివుడు చాలా పైకి ఉంటారు. కాకపోతే అక్కడ వరకు కూడా వాటర్ వచ్చేసినాయి. ఆ బ్యాక్ సైడ్ చూడండి ఇదంతా గోసన నది అనమాట. నేను కనబడుతుంది కదా. సో అదంతా ఇప్పుడు వచ్చేసి ఇలా గుళ్ళోకి అయితే వచ్చేసింది వాటర్. ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసి పెనుమంట్ర మండలం నత్తరామేశ్వరం గుడి. సో ఇదే అనమాట. చాలామంది చూసే ఉంటారు. మనకి ఇక్కడ శివరాత్రి వచ్చిందంటే అసలు ఖాళీ ఉండదు అనమాట. బట్ వాటర్ మాత్రం చాలా వచ్చేసినాయి. ఇంతలా జరగడం ఫస్ట్ టైం అసలు. ఇదిగోండి కనపడుతుంది కదా గోసనది. అస్సలు ఆగట్లేదు. రోజు రోజుకి వాటర్ పెరుగుతూనే ఉంటున్నాయి కానీ అసలు తగ్గట్లేదు అనమాట. శివాలయం దగ్గర ఉన్న గోసన నది అనమాట. ఇది మా ఊరి అంటే మల్లిపూడి దగ్గర ఉన్న గోసన నది. సో ఇదంతా ఆగిపోవడం వల్ల ఇప్పుడు ఈ నీళ్ళన్నీ మాకు ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మా ఇల్లు ఉన్నాయి కదా లోన కాలనీలో. సో ఇవన్నీ అలా వచ్చేస్తున్నాయి అనమాట లోనకి. అది ఇప్పుడు ప్రాబ్లం. ఇప్పుడు కాల్ తీసి బయట పెట్టడానికి కూడా లేదు. అలా ఉంది మా పరిస్థితి. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో ఫుల్గా చూపిస్తాను చూడండి. అర్థం కదా ఇది మా మల్లిపూడి కాలనీ అనమాట. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. అదంతా ఫుల్ అయిపోవడం వల్ల. మీకు ఒకసారి మొత్తం కాలనీ చూపిస్తాను చూడండి. నిజంగా షాక్ అయిపోతారు. ఇక్కడ ఇంకా కొద్ది బాగానే ఉంది. ఎందుకంటే కింద నేల అంతా మంచిగా ఉండడం వల్ల కాల్ పెద్దగా దిగట్లేదు. ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు మేమంటే కుర్రోళ్ళం కాబట్టి ఏ వాటర్కి వెళ్ళాలన్నా ఎలాగైనా మేము వెళ్ళి తీసుకొచ్చేస్తాం. అదే ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళ పరిస్థితి ఏంటా అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకొంచెం చూసారా వాడు వస్తున్నాడు లోన్ నుంచి. ఎంత దిగుతుందో జాగ్రత్త రే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉత్తప్పుడే చాలా పాములు ఉంటాయి. బట్ ఇలాంటి టైంలో ఇంకెన్ని పాములు వస్తాయని చెప్పి ఇక్కడ జనాలు ఆందోళన చెందుతున్నారు. ఇదిగోండి ఇది మా వెనకాల స్ట్రీట్ అనమాట. ఇప్పుడు ఆ ఫ్రంట్ ఏమో మాది ఉంటుంది అలాగా. ఇది మా వెనకాల. సో ఇక్కడికి అదంతా పొలం. ఆ పొలం వాటర్ అంతా ఇలా వచ్చేసింది. ఇలాగా దీని పైకి వచ్చేసినాయి. ఇదంతా కవర్ అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కొద్ది కొద్దిగా ఇలాగ మా సైడ్కి కూడా వచ్చేస్తున్నాయి. ఇదిగోండి ఒక్కొక్కరం అలా వెళ్తున్నాం స్లోగా. రాయలు అయితే కొద్దిగా అక్కడ ఉన్నాయి కానీ అయినా మా భయం మాకు ఉండాలి కదా. ఎందుకంటే జారిపోయాం అనుకో లేపడానికి కూడా ఎవడు రారు ఇంతలా ఉంటే. మా బ్యాక్ సైడ్ అన్నాను కదా ఇదే మా స్ట్రీటు. సో మీకు కనబడుతుంది కదా ఇదంతా మాదే. ఇదిగోండి
ఇంకండి వాటర్ వచ్చేసినాయి, వాళ్ళ ఇంటి ఎదురుగా కూడా ఫుల్గా వాటర్ ఉన్నాయి. మేము ఇక్కడే షటిల్ ఆడేవాళ్ళమి, ఇది అంతా కూడా కవర్ అయిపోయింది. ఇప్పుడు షటిల్ గ్రౌండ్ ఏదో కూడా తెలియట్లేదు ఇక్కడ. ఇదిగోండి ఇది నిన్న నైట్ కొంచెం బాగానే ఉంది, ఈరోజు మార్నింగ్కి మొత్తం ఫుల్ అయిపోయింది ఆ వాటర్ కొద్ది కొద్దిగా ఫస్ట్. ఇదిగోండి మీకు ఇక్కడ నుంచి క్లియర్గా చూపిస్తాను. ఇదంతా పొలం అన్నమాట. అయితే ఇందాక మీకు గోసనది అని చెప్పి వీడియోలో చూపించాం కదా, సో ఆ వాటర్ అంతా ఫుల్ అయిపోయి ఇలా వచ్చేస్తుంది. ఈ సీన్ అంతా ఫుల్ అయిపోయి కొద్ది కొద్దిగా వాటర్ ఇలా యాడ్ అయిపోతుంది ఇదంతా. ఇంకోండి ఇక్కడ శ్రీలంక గొట్లాగా ఏదో కొద్దిగా అటు కొద్దిగా ఇటు ఉంది. ఇప్పుడు రెండు కలిస్తే కనుక మొత్తం ఫుల్ అయిపోతాయి, వాటర్ వచ్చేస్తుంది. అక్కడేమో క్రికెట్ ఆడేవాళ్ళం మేము. అక్కడ మీకు చేనికి అటు ఇటు గొట్టు కూడా ఉంది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది కూడా ఫుల్ అయిపోయింది, ఎక్కడ ఉందని కూడా తెలియట్లేదు. చెరువు మధ్యలో మా ఇల్లు ఉన్నట్టు ఉంది ఇప్పుడైతే మా పరిస్థితి. సో చుట్టూ చూడండి నీళ్ళు, ఇక్కడేమో మా ఇల్లు కనపడుతుంది కదా మీకు, మొత్తం ఫుల్గా నిండిపోయింది. అటేమో రొయ్యల చెరువులు, ఇదంతా ఏమో ఇది చాలా దారుణంగా తయారైంది మొత్తం ఆ వాటర్ వల్ల. 2 రోజులు ఇలాగే తిరిగితే లేనిపోని జబ్బులన్నీ వచ్చేస్తాయి నాకు తెలిసి.